చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్కి ఆరాధనా భావం ఎంతో అన్నది ఆయన మాటల్లోనే వ్యక్తమవుతూ ఉంటుంది. చంద్రబాబులోని పాలనా దక్షుడికే పవన్ కళ్యాణ్ ఒక వీరాభిమానిగా అయిపోయారు అని కూడా చెప్తారు. బాబు విజన్, ఆయన ఆలోచనలు, భవిష్యత్తు మీద ఆయన ఎప్పటికప్పుడు వేసుకున్న అంచనాలు, ఆయన సవాళ్ల నుంచి ధీటుగా ఎదిగి అనుకున్న లక్ష్యాలను చేరుకున్న తీరు పవన్కి చాలా నచ్చాయని విశ్లేషిస్తారు. సరే, ఇవన్నీ చాలామంది నాయకులకు కూడా నచ్చుతాయి. కానీ ఎవరూ పవన్ మాదిరిగా బయటకు చెప్పరు. లౌక్యంగా ఉంటారు. ఎందుకంటే తమ పార్టీ తమకు ఉంటుంది కనుక. కానీ పవన్లో రాజకీయ నేత కంటే ఒక సగటు నాయకుడే ఉంటారని చెప్పాల్సింది. అంతేకాదు, ఆయన ఏపీ అభివృద్ధి, దేశాభివృద్ధిని ఎంతో విపరీతంగా కాంక్షిస్తారు. అందుకే ఆయన నరేంద్ర మోడీని, చంద్రబాబుని బాగా ఇష్టపడతారు. లేకపోతే ఒక మిత్రపక్ష నాయకుడు ఒక పార్టీ పండుగ వేళ వరుసపెట్టి ట్వీట్లు చేసి మరీ మెచ్చుకోవడం అంటే వర్తమాన రాజకీయాల్లో మామూలు విషయం అయితే కానే కాదు అని చెప్పొచ్చు. బాబు ఈజ్ గ్రేట్ అని బాహాటంగా ఎన్నోసార్లు పవన్ చెప్పారు. ఆ విషయం చెప్పడానికి ఆయనకు ఎలాంటి భేషజాలు అడ్డుపడవు. ఆయన ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేస్తారు. మహానాడు ప్రారంభం వేళ ఆ పార్టీ పెద్దలను గ్రీట్ చేస్తూ పవన్ చేసిన ట్వీట్ ఎంతటి స్థాయిలో వైరల్ అయ్యిందో అందరూ చూశారు. ఇక రెండవ రోజున బాబు మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ వేసి మరీ బాబును కొనియాడారు. బాబుది ప్రగతిశీల నాయకత్వం అన్నారు. ప్రజాసేవ పట్ల బాబుకు అచంచల నిబద్ధత ఉందని చెప్పారు. ఒకసారి కాదు, ఏకంగా 12వసారి టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన బాబు నాయకత్వం పార్టీకే కాదు, ఏపీకి మార్గదర్శకంగా ఉంటుందని పవన్ ప్రశంసించారు. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ బాబు నాయకత్వాన్ని 1000 నోళ్లతో పొగిడారు. జనసేన అధినేతగా ఉంటూ ఇంతలా బాబు గురించి ఓపెన్ అయి మాట్లాడడం పవన్ కళ్యాణ్కే చెల్లింది అని అంటున్నారు. ఆయన పక్కపార్టీ నాయకుడిని అని కానీ, మిత్రపక్షంలో ఉన్నాను అని కానీ, ఒక పరిమితి పెట్టుకుని కానీ మాట్లాడడం లేదు అని అర్థమవుతుంది. బాబు గురించి చెప్పడం ద్వారా, ఆయన నాయకత్వాన్ని మరింతగా బలోపేతం చేయడం ద్వారా పవన్ ఏపీ సర్వతోముఖాభివృద్ధిని మనసారా కోరుకుంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే బాబు జీవితంలో ఎందరితో టీడీపీకి పొత్తులు కుదిర్చారు, ఎందరో ఆ పార్టీకి మిత్రులుగా ఉన్నారు. కానీ పవన్ మాదిరి మిత్రుడిని బాబు ఇప్పటిదాకా చూసి ఉండరు. మొత్తానికి పవన్ బాబుకు మిత్రుడు అందామా అంటే కానే కాదు, అంతకు మించి అని అంటున్నారు అంతా. సో ఈ ఇద్దరి మధ్య ఉన్న ఆ అద్వితీయ బంధమే కూటమి సుస్థిరతకు శ్రీరామ రక్ష అన్నది ఒక విశ్లేషణ.